లేడీ సూపర్ స్టార్ విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన ఉషా కిరణ్ మూవీస్ చిత్రం ప్రతిఘటన 1985 అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ పెను సంచలనం. ఆ సినిమా విడుదలై 30 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ప్రతిఘటనపై ప్రత్యేక కథనం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం. ప్రతిఘటన ఓ సామాజిక చైతన్యం. పోరాడితే పోయేదేముంది, రౌడీజుకు సంకెళ్ళు తప్ప అంటూ ఓ అబల సబలగా మారి చేసిన ఓ విప్లవం. రాజకీయ అండతో చెలరేగిపోతూ సమాజాన్ని చిరిగిన విస్తరణ మారుస్తున్న ఓ రౌడీని గొడ్డలతో తెగనరికిన ఆధునిక ఝాన్సీ రాణి కథే ఈ చిత్రం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, జనం ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఓర్పు సహనం చచ్చిపోయినప్పుడు ప్రతిఘటన మొదలవుతుంది. అప్పుడు అతివ ఆదిశక్తిలా మారి సమాజం అనే పంట చేలికి పట్టిన ఆ చీడను ఏరిపారేస్తుంది అంటూ చాటిన ఈ కథే అశేష జనవాహినిని విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిఘటన ఉత్తమాభిరుచి గల చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన సామాజిక చైతన్య ప్రధాన చిత్రం. ప్రముఖ నిర్మాత రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రయోజనాత్మక సందేశాత్మక చిత్రాల దర్శకుడు టి కృష్ణ రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీయే కాదు, అవార్డులను కూడా ఆకర్షించింది. ప్రతిఘటన చిత్రంలో ప్రధాన పాత్ర విజయశాంతి పోషించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, సునామీకైనా ఎదురొడ్డే తెగింపు, కొండంత ఆత్మవిశ్వాసం కలిగిన లెక్చరర్ ఝాన్సీ పాత్రలో విజయశాంతి నటన విమర్శకుల ప్రశంసలు అందుకు. వాడు చంపింది ఎవరినో కాదండి, నీతిని నిజాయితీని, మన హక్కుల్ని న్యాయాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టపగలు నడి రోడ్లో నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే కళ్ళారా చూసి కూడా కళ్ళు మూసుకోమంటారా? ఝాన్సీ చూసింది నేను ఒక్కదానికే కాదు, కొన్ని మంది చూశారు. వాళ్ళందరికీ లేని తపన బాధ్యతని ఒక్కదానికే ఎందుకు? ఇలా ప్రతి ఒక్కరూ నాకెందుకు లేని ఊరుకోబట్టే 2 లక్షల మంది ఉన్న ఊళ్ళో ఒక బజార్ గుండా రాజ్యం వెళ్తున్నాడు. ప్రతిఘటన రావాలంటే ప్రజలు మెత్తగా ఉండాలి. వారి మీద ఊరేగే ప్రజాకంటకుడు రాక్షసంగా ఉండాలి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ప్రతిఘటన చిత్రంలో ప్రతినాయకుడు పాత్ర రూపొందించారు. ఆ పాత్ర పేరు కాళీ. రౌడీజంతో చెలరేగిపోయే ఆ పాత్ర చరణ్ రాజ్ కి టైలర్ మేడ్ గా అనిపించింది. సింహాసనం మీద కూర్చున్నా కుక్కని కుక్క అంటారా? నీ ప్రాణం తీస్తానే. అదొక్కటేరా నీ చేతనైన పని. నువ్వు చంపుతావనే భయంతో ఈ ఊళ్ళో జనం ఎప్పుడో చచ్చిపోయారు. చంపరా, నన్ను చంపు. నా చావు చచ్చి బ్రతుకుతున్న ఈ ఊళ్ళో శవాలకు ఊపిరి పోస్తుంది. ఆ కొత్త ఊపిరితోనైనా నీ శవాన్ని కళ్ళారా చూస్తారు. చంపరా, నన్ను చంపు. రౌడీయిజం, రాజకీయం నిప్పు ఉప్పు లాంటివి. ఒకదానికి ఒకటి తోడైతే చిటుపడలు మొదలవుతాయి. ఈ చిత్రంలో రౌడీయిజానికి మారుపేరులా నిలిచే కాళీకి మినిస్టర్ కాసయ్య అండగా ఉంటాడు. మినిస్టర్ కాసయ్య పాత్రను కోట శ్రీనివాసరావు అద్భుతంగా పోషించారు. హలో, నేను మినిస్టర్ కాసయ్యని మాట్లాడతాండా. అటు పక్క ఎవరు? కాశయ్య గారా? నమస్కారం సార్. జస్ట్ 1 మినిట్. మినిస్టర్ కాశయ్య గారి ఫోన్ సార్. హలో, నమస్తే. నమస్తే నమస్తే తమ్మి. దావత్కి సిద్ధం చెయ్యి. ఎందుకా? నీకు ఒక శుభవార్త చెప్తాండా. ఏంటి శుభవార్త? చెప్పండి. గదేనయ్యా, మన ప్రాంతీయ గొడ్డలి పార్టీ యువజన నాయకునిగా పై కమిటీకి పేరు నేను రికమెండ్ చేసిన. వాళ్ళు ఓకే చేసిండ్రు. నాకెందుకండి రాజకీయాలు? ఏదో రౌడీజం మీద బతుకుతుంటే. అప్ప ఒప్పేసుకోండి సార్. తొండ ముదిరి ఓసర వీలైనట్టే రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడు. నా మాట మీరు ఒప్పుకోండి. మనకెందుకండి? మీరు ఉండండి సార్. హలో సార్, ఆయన ఒప్పేసుకున్నారు సార్. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి. ప్రతిఘటన చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో వేటూరి అద్భుతంగా రాసిన ఈ దుర్యోధన దుశ్శాసన పాటను గాయని ఎస్ జానకి మహా అద్భుతంగా ఆలపించారు. ఈ పాట జానకి నంది అవార్డును అందించింది.
ఎదిరించిన లెక్చరర్ ఝాన్సీ ఆ తర్వాత రౌడీ ఈజిప్పు రాక్షసత్వానికి గురి కావడం, ఆ సంఘటనతో దెబ్బతిన్న పులిలా మారి ఆ రాక్షసుడిని నవదుర్గలా మారి తుదుముట్టించడం, ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకుల కళ్లలో ఎరుపు నింపింది. మా ఈ ప్రతిఘటనతో నీ గూండా రాజ్యం అంతం కావాలి.